మరి ఉపాధి హామీ చట్టం వస్తే దాంట్లో రకరకాల కొలువీలు పెట్టి అప్పుడేమో 90% కేంద్రం ఇచ్చేది ఉపాధి హామీ నిధులు, ఓన్లీ 10% స్టేట్స్ ఇచ్చేది. ఇప్పుడు 40% స్టేట్స్ ఇచ్చుకోవడానికి లేదా పలానా దేశాల్లో చేయొద్దని ఇట్లా రకరకాల కొలువీలు పెడుతుంది. అప్పుడు కూడా మీలాంటి వాళ్ళందరి ఆలోచన, స్టేజ్ మీద ఉన్న పెద్దల ఆలోచనలు, మేధావులు అందరి ఆలోచనలతోటి ఆనాటి గవర్నమెంట్ లో మరి పేదలకు కూలి కల్పించాలి, కూలి అనేది ఒక భిక్షం లాగాను, ఒక అడుగునే లాగాను, హక్కులాగా ఉండాలని ఆ రోజు మరి కమ్యూనిస్ట్ పార్టీల పోరాటం, మేధావుల ఆలోచన, ఐఏఎస్ల కృషి అందరితో ఉపాధి హామీ చట్టాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు అది ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ చట్టాన్ని కాపాడుకోవడం ద్వారా, ఆ ఉపాధి హామీ హక్కులను కాపాడుకోవడం ద్వారా పేదలకు ఎక్కడికి ఉండాలి అక్కడ మనం పని కల్పించిన వాళ్ళం అయితే. ఈ రోజు ఏమైతుందంటే అడవులు కొట్టేస్తా ఉన్నారు ఆదాని అమ్మాయిలు వచ్చి, వాళ్ళ కూలీ దొరుకుతలేదు పాపం. అందుకనే ఇవన్నీ కార్పొరేట్ కంపెనీల కోసం మనం తీసుకొచ్చిన శాస్త్రీయమైనటువంటి పేదల హక్కుల కోసం వచ్చినటువంటి చట్టాలను నీరు కాచి మరి కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేటువంటి చట్టాలను రిపేర్ చేసి ప్రజల్ని భ్రమలలో ఉంచుతా ఉన్నారు. కాబట్టి శాస్త్రీయ విద్యా విధానం బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.